హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ మంచి చామగడ్డ పులుసు టేస్టీగా ఉండేలాగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందు కుక్కర్లో చామగడ్డల్ని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి మీరు కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మరి మెత్తగా ఉడకకూడదండి, మీడియంగా ఉడకాలి, లేదంటే మటుకు మనకి మెత్తగా అయిపోతాయి చామగడ్డలు. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని బంద్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి. కళాయిలో ఆయిల్ ఒక 5-6 స్పూన్లు వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే జీలకర్ర ఒక స్పూను వేసిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మీడియం సైజు 2, ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే పసుపు కూడా వేసేయండి, 1/2 స్పూను పసుపు. కొంచెం ఫ్రై అవ్వాలండి, ఒక 2 నిమిషాల పాటు. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూను వేసుకొని ఇవి కూడా ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి. తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోండి. ఒక టమాటా అండి, ఇది పెద్ద సైజు టమాటా ఒకటి. ఇప్పుడు పొట్టు తీసి పక్కన పెట్టుకున్న చామగడ్డలను కూడా వేసేసి ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. దీంట్లోనే తగినంత ఉప్పు, దీంట్లోనే కారం ఒక స్పూను. ఇది మనం ఇలా డైరెక్ట్గా కర్రీలాగా కూడా చేసుకొని తినేయచ్చండి. దీంట్లోనే మనం వాటర్ ఒక గ్లాసు ముందుగా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. ముందుగా బాగా ఫ్రై చేయాలండి, ఒక 2 నిమిషాలు ఆయిల్లో. ఇప్పుడు మనం ముందుగా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే పులుపు బాగా ఎక్కువ అవుతుందంటే డైరెక్ట్గా చింతపండు రసం వేస్తే, ఆయిల్ వేసి చింతపండు వేస్తే మనకి కరెక్ట్గా పులుపు అనేది సరిపోతుంది. కరివేపాకు కూడా మీరు తగినంత వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించిన తర్వాత మీరు చింతపండు రసాన్ని దీంట్లో వేసేసుకోండి. ఇది మనకి చిక్కబడాలండి, మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మనకి ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోండి మూత పెట్టేసి. ఈ విధంగా మరిగిన తర్వాత చివర్లో కొంచెం మీరు చిక్కగా కావాలంటే మరిగించుకోవచ్చండి. చూసారు కదా, ఈ మాత్రం సరిపోతుంది. కావాలంటే మీరు ఇంకొంచెం మనకి చిక్కబడేలాగా మీరు మరిగించుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి అలాగే ధనియాల పౌడర్ ఒక 1/2 స్పూను. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. చక్కగా మీకు కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.